దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. గడిచిన దినంలో నరకం గురించి మరి మాట్లాడడానికి దేవుడు సహాయం చేసినాడు. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే అందులో ఒక మాట ఏమనుందంటే, అక్కడ భయంకరమైనటువంటి అగ్నిలో కాలుతున్నటువంటి ఆత్మలు వాళ్ళకు ఒక చిన్న చెరువులాగా కనిపిస్తుంది అన్నమాట. చెరువు లేకపోతే పాండ్ వాటర్ లాగా కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి ఎండమావులు అంటారు ఈ మన ఒక భాషలో. అయితే అది డెజర్ట్లో ఏమవుతుందంటే దూరం నుండి మనకు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడ దగ్గర పోయిన తర్వాత అది వాటర్ కాదు, ఉట్టిదే మట్టి. అట్లనే వీళ్ళకి కూడా సేమ్ అట్లనే ఎండమావులు ఎట్లా ఉంటుంది, నీరు ఎట్లా ఉంటుందో అట్లనే కనిపిస్తుంటుంది అనమాట. అక్కడ పోయిన తర్వాత అది చూస్తే ఒట్టి మట్టి ఉంటుంది, అక్కడ ఏం లేదు, అక్కడ కూడా అగ్నియే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర చూస్తే, ఇంకొక స్థలంలో చూస్తే చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు మంచి బాగా పండ్లు తెంపుకొని తినాలన్నంత ఆశ వస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఆకలి వేస్తుంటుంది, దాహం వేస్తుంటుంది, ఏదో ఒకటి తినాలి అని అనుకుంటుంటారు. అప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఏమవుతుందంటే ఆ చెట్లు మండుతూ ఉంటాయి, ఆ పండ్లు కూడా అది చేయి కాలిపోతుంది అక్కడ పోయిన తర్వాత. అయితే ఆ రీతిగా మోసపోతూ ఉంటారు వీళ్ళు. నరకంలో ఉండి వీళ్ళది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇంకా కాలడమే, అంతే. కాలడము, అవస్థపడడం అంతే. ఇంకా వేరేది రెండోది మూడోది ఏది కూడా ఇంకా అక్కడ ఛాన్స్ లేదు. అది మరి దేవుని నిర్ణయం అన్నమాట. ఈ లోకంలో పాపాలు చేసి భయంకరమైనటువంటి పరిస్థితి నుండి అక్కడ వెళ్ళినటువంటి వారు ఆ యొక్క శిక్షను అనుభవిస్తూనే ఉంటారు. అయితే దానికి కంటిన్యూషన్గా ఫస్ట్ ఒక వీడియో అయింది నరకం విషయంలో. దానికి కంటిన్యూషన్లో మనం ఇంకా చాలా ఉన్నాయి. దానిలో కొన్ని మాత్రమే మనం ధ్యానిస్తున్నాము. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఏంటిదంటే ఆమె దిగంబరిగా ఉంటుంది. స్త్రీ దిగంబరిగా ఉంటుంది. తర్వాత ఆమె ఒంటి మీద అన్ని కూడా పురుగులు ఉంటాయి. అంటే ఆ పురుగులు ఎట్లా అని ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినాను. అయితే మనిషి లోపలనే పురుగు పుడుతుంది. వంకాయ లోపట, కాలీఫ్లవర్ లోపట, కొన్ని కూరగాయల లోపట అక్కడనే పురుగులు ఎట్లా పుడతాయో అట్లనే మనిషి లోపల పురుగులు పుడుతుంటాయి. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ పురుగులన్నీ తీసి పడేయాలని అనుకుంటుంది. అవన్నీ ఇట్లా తీసేస్తుంటే మళ్ళీ కుప్పలుగా పురుగులు పుడుతూనే ఉంటాయి అన్నమాట. ఆ రీతిగా ఆమె అవస్థ పడుతూ ఉంటుంది. అయితే ఈమె ఎవరంటే ఈమె జార స్త్రీ అన్నమాట. జారత్వం చేసినటువంటి స్త్రీ. జారత్వము అంటే దాని అర్థం ఏంటిదంటే భర్త ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వ్యక్తితో వివాహిక సంబంధం పెంచుకున్నటువంటి స్త్రీ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏంటిదంటే భర్త ఉన్నాక కూడా భార్య ఏం చేస్తుందంటే ఇంకొక ఆయనతోని మరి సంబంధం పెట్టుకొని భర్తను చంపేయడము, పిల్లలను చంపేయడము. అంటే ఆ రోజున సొదొమ గొమొర్రాలు ఎట్లా చేసినారో ఈ రోజులలో కూడా అదే పరిస్థితులు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజులలో కూడా ఈ పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అంటే మరి మనం టీవీలో లేకపోతే యూట్యూబ్లో చూసినట్లయితే న్యూస్ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏ పొరపాటు జరిగింది, ఏ క్రైమ్స్ ఉన్నాయి. క్రైమ్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యలో. అయితే ఇప్పుడు ఆ జారత్వం అంటే మనము అదనమాట. దానికి మనం ఒక వాక్యం చూసుకుందాము. మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9:48 ఏమంటుందంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకొక దగ్గర ఏముందంటే యెషయా గ్రంథము 14:11 వచనం. యెషయా గ్రంథము 14:11 వచనం. నీ మహాత్మ్యమును నీ స్వరమును పాతాళమున పడవేయబడెను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును అని ఇక్కడ
మరి మనకు వాక్యం ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ ఒక మనిషికి ఘనత, ఆ మనిషికి సౌందర్యం, ఆ మనిషికి అందము, ఆ మనిషికి ఇంకేంటి ఇంటెలిజెన్స్, ధనము, ధాన్యాలు, బంధువర్గం, ఇవన్నీ ఒక మహిమలాగా ఉంటాయి ఆ వ్యక్తికి. ఎవరైతే పాపంలో నశించిపోతున్నారో ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఒక మహిమకరంగా ఉంటుంది అన్నమాట. అంటే మహిమకరంగా అంటే వాళ్ళు సౌందర్యవంతులుగా ఉంటారు, తర్వాత వాళ్ళకు ఘనత వస్తుంటుంది, తర్వాత వాళ్ళకు వైభవం ఉంటుంది, అన్ని రకాల సుఖాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క మహిమ అనేది దేవుని అక్కడ నరకం పోయిన తర్వాత నశించిపోతుంది. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ అందం ఉన్నా, సౌందర్యం ఉన్నా, ధనము, ధాన్యాలు ఉన్నా, బట్టలు ఉన్నా, ఏ ఉన్నా కానీ వాళ్ళ అన్నీ కూడా డిస్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. డిస్ట్రక్షన్కి అక్కడ తావు ఉందన్నమాట, డిస్ట్రక్షన్కి అక్కడ చోటు ఉందన్నమాట. మనం ఒక మాటలు చెప్పుకోవాలంటే అదే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీ మహాత్మ్యమును, నీ స్వరమండలమును, స్వరమును అంటే మహాత్మ్యమును అంటే నీ యొక్క ఘనత, నీ యొక్క బలము, నీ యొక్క సౌందర్యం, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే డిస్ట్రక్ట్ అయిపోతాయి అని ఉంది అన్నమాట. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. అంటే ఏదైతే నాశనం కావాలని నిన్ను కోరుకుంటుందో, ఏదైతే సైతాను నిన్ను కోరుకుంటుందో దాని కింద నువ్వు కప్పబడతావు అనమాట. అట్లనే ఈ యొక్క స్త్రీ కూడా ఆ రీతిగానే ఆమె పురుగులతోటి భయంకరంగా అవస్థపడుతూ ఆ యొక్క భయంకరమైనటువంటి పురుగులతోటి కప్పబడతారు అన్నమాట. కప్పబడి కింది లోకానికి వెళ్ళిపోతుంది. అసలు ఆమె ఎట్లా ఉన్నది, ఏం సంగతి అనేది తెలియదు అనమాట. ఏం సఫరింగ్ అనేది కూడా మనకు ఇక్కడ వివరించలేదు, అదే అనమాట. అయితే మరి ఈ స్త్రీ ఎవరనంటే జారత్వంతో ఉండినటువంటి స్త్రీ అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. అయితే ఇంకొక దగ్గర ఏమున్నదంటే, పెద్ద అగ్నిజ్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు కోట్ల కొలది ఏడుస్తున్న స్వరాలు, అగ్నిలో కాలిపోని ఒక బల్ల ఉంటుంది అనమాట. అయితే ఇది ఇంకొక ప్లేస్. ఇప్పుడు ఇందాక మనం ఏం చూసుకున్నామంటే జారత్వము చేసినటువంటి స్త్రీ అంటే భర్త ఉన్నాక కూడా వేరే వ్యక్తితోని వివాహిత సంబంధం పెట్టుకున్నటువంటి స్త్రీ, ఆమె ఎట్లా సఫర్ అవుతుందో నరకంలో మనం చూసుకున్నాం. అయితే ఆమె ఆమె బోర్డు ఉంటుంది అనమాట. ఇక్కడ చెస్ట్ మీద ఏమని ఉంటుంది అంటే, నేను జారత్వం చేసిన కనుక నేను ఇక్కడ ఈ స్థలానికి వచ్చాను అని ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చూసుకునేది అంటే త్రాగుబోతులేదని చూసుకుంటున్నాం మనం. అక్కడ ఏంటంటే ఒక పాత బల్ల ఉందంట. ఆ బల్ల మీద అన్ని బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్స్లో ఏమవుతుందంటే, అక్కడ మరి బాటిల్స్లో వైన్ ఉంటుంది, రమ్ ఉంటుంది, బ్రాండీ ఉంటుంది, విస్కీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనుకొని ఈ త్రాగుబోతు ఎవరైతున్నాడో ఆ టేబుల్ దగ్గర పోయేసి ఆ బాటిల్ తీసుకొని తాగుతుంటాడు అనమాట. తాగాలని వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ తాగుతుంటే ఆయనకు యాసిడ్ ఉంటుంది అనమాట. ఆ బాటిల్లో యాసిడ్ పోసుకొని తాగుతున్నట్టుగా ఉంటే ఆ కడుపు అంతా కూడా కాలిపోతుంది. లోపల బాటిల్స్లో ఏముంటుంది యాసిడ్ ఉంటుంది. యాసిడ్ని తాగేస్తాడు అనమాట. అంటే ఇది ఏదో వైన్ మత్తు మంది అనుకుని తాగితే అదంతా యాసిడ్ అని అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన యొక్క చెస్ట్ మీద కూడా ఏముంటుంది అంటే, నేను త్రాగబోతున్నందుకు నేను ఈ స్థలానికి వచ్చిన అని ఆ బోర్డు అక్కడ ఉంటుంది, అదనమాట. అయితే ఎవరెవరు ఏం పాపం చేసిండ్రో ఆ పాపాన్ని బట్టి వాళ్ళు అక్కడ చేరుతారు అని మనము గుర్తుంచుకోవాలి. ఇంకొక వాక్యం మనం చూసుకుందాము. అక్కడ మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దొంగలు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది మరి దొంగల సంగతి మనం తర్వాత చూద్దాము. ఇక్కడ మన వాక్యంలో ఏం చూస్తున్నాం అంటే, దొంగలైన లోబులు అంటే ఏంటిదంటే అత్యాశ కలిగి మరి తీసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి బంగారం పెట్టుకొని వాళ్ళు వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బంగారం పెట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు.
అయితే ఇక్కడ వీళ్ళు ఒక కామన్ మ్యాన్కి కట్టే పరిస్థితి ఉండనప్పుడు ఏమవుతుందంటే ఆ గోల్డ్ వాళ్ళు తీసేసుకుంటారు. వడ్డీ కట్టడం లేదు, అస్సలు కట్టడం లేదు కనుక నీ ఇంత టైం అయిపోయింది కాబట్టి నీ గోల్డ్ నీకు రాదని తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు కక్కుర్తి పడడం అన్నమాట. అంటే దయ కనికరం అనేది వాళ్ళకు ఉండదు. ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఇవ్వాలంటే కూడా వాళ్ళకు ఇష్టం ఉండదు అన్నమాట. అట్లా అత్యాశ కలిగి ఉన్నటువంటి వారిని లోబులు అని అంటారు. తర్వాత ఇంకేమంటుంటే త్రాగుబోతులు, దూషకులు, దోచుకొని వారు. ఇదే ఇప్పుడు లోబులు అయినా కానీ దోచుకొని వారు అని అంటే అబద్ధం చెప్పి మోసం చేయడం. దేవుని రాజ్యమునకు ఏం కారంటే వాళ్ళు వారసులు కారనమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏందనంటే మరి యెషయా గ్రంథం 14:11 కూడా మనం చూసినాం ఇప్పటిదాకా. వాళ్ళ ఘనత, వాళ్ళ ప్రభావం, వాళ్ళ మహిమ అంతా కూడా డిస్ట్రక్షన్కి మరి కారణమవుతుందని మనము చూసుకున్నాం. తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలకి ఏంటిదంటే నిరీక్షణ అటువంటిది లేదు. నిరీక్షణ అంటే ఏంటిది? నిరీక్షణ అంటే దాని అర్థం ఏంటి? వెయిటింగ్ అన్నమాట. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం. మనం దేని కొరకు వెయిట్ చేస్తున్నాము? మనము యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. దేవుడు వస్తాడు, వచ్చినప్పుడు మన ఎత్తబడే గుంపులో ఉండాలి, మనం జాగ్రత్త పడాలి అని మనం ఒకదాని విషయంలో మనం నిరీక్షిస్తున్నాం. అట్లనే ఇక్కడ మరి నరకంలో దేని కొరకు నిరీక్షణ ఉంటుంది? నరకంలో నిరీక్షణ అనేదే లేదు. ఇప్పుడు మనకేం నిరీక్షణ ఉంటుంది? భూలోకంలో దేవుడు వచ్చి మనల్ని కొనిపోవాలా, మనకి శ్రమలన్నీ పోవాలా, మన పరలోక రాజ్యంలో చేరాలా అనేది నిరీక్షణ. అయితే నరకంలో మేము మంచిగా ఉంటాం, పరలోకం పోతాం అనే నిరీక్షణ లేదు. కానీ మనకు దేవుడు నిరీక్షణ ఇచ్చిండు. ఏది? మనకు నరకం తప్పించడానికి దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు. కనుక మనం ఏం చేయొచ్చు? మనము లోబడడానికి, దేవునికి లోబడడానికి, ప్రార్థన చేసుకోవడానికి, మరి జాగ్రత్తగా ఉండడానికి దేవుడు మనకు సమయం ఇచ్చిండు. అయితే ఆ నిరీక్షణ అనేది మనకుంది కానీ ఇతరులకు లేదు. అయితే అందరూ నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు. వేల కొలది స్త్రీలు, పురుషులు దాంట్లో ఉన్నారు అని మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మరి దశమ భాగాలు ఎవరైతే ఇవ్వరో వాళ్ళు దొంగలు అని అంటున్నారు అనమాట దేవుడు. ఇక్కడ ఏమున్నది? దశమ భాగాలు అర్పణలు ఇవ్వనందుకు ఈ స్థలానికి వచ్చాను అని ఒక బోర్డు ఉంటుంది అనమాట చెస్ట్ మీద. ఏమని ఉంటుంది? దశమ భాగాలు, అర్పణలు, కృతజ్ఞత అర్పణలు నేను ఇవ్వనందుకు నేను ఈ స్థలానికి వచ్చినాను అని అక్కడ రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ మరి తర్వాత ఇక్కడ వాక్యంలో ఏముందంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు అనమాట, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అని అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అప్పుడు యేసుప్రభుని అక్కడ ఉన్న వ్యక్తి, ఆ 7 మందిలో ఒక వ్యక్తి యేసుప్రభుని అడుగుతారు అనమాట, ఎందుకు ప్రభు మరి ఇక్కడ వీళ్ళు వచ్చిండ్రు, దశభాగం ఇవ్వకపోతే అంత గ్రేట్ సిన్నా ఇది అని జీసస్ని అడిగితే జీసస్ ఏమంటాడంటే నేను వాళ్ళకి ఆజ్ఞ పెట్టిన 10వ భాగము నాకు ఇవ్వాలి, అది నాది అనేసి నేను చెప్పిన ఆజ్ఞ పెడితే ఎవరైతే దాన్ని పట్టించుకోరో వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట, నరకానికి వస్తారు. అంటే వాళ్ళని దొంగలుగా ఇక్కడ వాక్యంలో మనకు చూపిస్తున్నాడు దేవుడు. అయితే దశభాగం ఇవ్వకపోతే నువ్వేందంటే నువ్వు దొంగవన్నమాట. అయితే అటువంటి వారందరూ కూడా ఇక్కడ వస్తున్నారు. అయితే మరి ఎందుకు ప్రభావం మరి ఇప్పుడు వీళ్ళు ఇంత శిక్ష అనుభవిస్తున్నారు, ఎట్లా మరి వీళ్ళకి విడుదల లేదా అని అంటే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు దేవునికి ఇవ్వాల్సినటువంటి డబ్బు వాళ్ళు తిన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ డబ్బుతోటి సువార్త ప్రకటన చేయబడుతుంది. సువార్థికులకు కానీ సేవకులకు కానీ వాళ్ళకు అవసరాలు తీర్చబడతాయి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు
దానికి ఇవ్వడం లేదు కనుక దొంగలుగా అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నాము. 7వ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీ 5:5 వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అయితే ఇక్కడ మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాం ఏమని, వ్యభిచారులు, తర్వాత అపవిత్రుడు, విగ్రహారాధికుడు, లోబి అన్నీ సేమ్ అన్నమాట. మళ్ళీ అవన్నీ మనకు రిపీట్ చేయబడ్డాయి కాబట్టి అవన్నీ కూడా మనము చూడవలసిన అవసరం మనకు ఉన్నది. మళ్ళీ కొలెస్సీ రాసిన పత్రిక కొలెస్సీ 3:5-6 కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపి వేయుడి అంటున్నాడు. అయితే ఏమంటుడు? జారత్వము అనంటే అది యేసుప్రభు ఏం చెప్పిండంటే, నువ్వు ఒకవేళ నువ్వు స్త్రీవి అయితే పురుషుణ్ణి చూస్తే, మోహపు చూపుతో చూస్తే అప్పుడే నువ్వు ఆ వ్యక్తితోటి వ్యభిచారం చేసినావు అన్నట్టు వస్తుంది. లేదా పురుషుడు స్త్రీని చూస్తే ఆ స్త్రీతోటి వ్యభిచారం చేసిన అన్నట్టు లెక్కకు వస్తుంది దేవుని దృష్టిలో. అయితే మరి వ్యభిచారులు అని అంటుండే ఇక్కడ. వ్యభిచారులు, జారత్వం చేసేవారు, కామాతురతను, దురాశ అంటే మరి కొంతమందికి దురాశ ఉంటుంది అనమాట. ఇంత డబ్బులు వచ్చినా కానీ ఇంకా ఏం లేదు అని అంటుంటారు. అది దురాశ ఉంటే నీకు దురాశ గర్భం ధరించగా అని ఒక మాట ఉన్నది. అయితే దురాశ అనేది కూడా చాలా చెడ్డదన్నమాట. ఇంకొకటి ఏంటిది? విగ్రహారాధన అంటే ఇప్పుడు మనము పూజ చేసే అవసరం లేదు. పూజ చేయకుండా గోల్డ్ పెట్టుకొని గోల్డ్ మీద మన మనసు ఉంటుంది. గోల్డ్ ఎక్కడుంది కొంచెమే, దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇంకోటి మన డబ్బు ఎంతున్నో దాని మీదే మనసు ఉంటుంది. నాకు ఇంతున్నాయి అయిపోతే ఎట్లనో అట్లుంటుంది అనమాట. డబ్బు మీద ఆశ, అది కూడా ఒక విగ్రహం అవుతుంది. మన పిల్లలను ప్రేమించినట్లయితే అది విగ్రహం అవుతుంది. భర్తను ప్రేమిస్తే లేకపోతే భార్యను ప్రేమిస్తే అది విగ్రహం అవుతుంది. అయితే ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. మనం పోతుంటే ఎన్నో బిల్డింగ్లు, ఇండ్లు కనబడుతుంటాయి. ఈ ఇల్లు ఎంత బాగుందంటే అది విగ్రహం అయిపోతుంది. అంటే వాటిని మనం ఏం చేస్తున్నాం? విగ్రహాల్లాగా మనం హృదయంలో పెట్టుకొని వాటిని ఆరాధిస్తున్నాం అనమాట. సో ఆ విగ్రహారాధన చేస్తే అది కూడా పాపం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ఇంకేమంటాడు? ధనాపేక్షను చంపివేయడి అంటాడు. ధనాపేక్ష అంటే ధనమే అన్ని కీడులకు మూలం అని తిమోతి రాసిన పత్రికలు అంటున్నాడు. ధనము ఏంటంటే మనం అన్నిటికీ అదే కీడు అనమాట మనకి. అంటే దేవుడు ఇచ్చిన దాంతో మనం తృప్తిపడి ఉండకుండా మరి మనం ఏం చేస్తుంటాము? కాని వాటికి మనం ప్రయాస పడుతూ ఉంటాం. మన సమయం అంతా మనము వ్యయపరుస్తాం, అంటే వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా వర్క్ ఉంది, ఎవరో రమ్మన్నారని చెప్తే అక్కడికి వెళ్తే నాకేం లాభం ఉన్నది? నాకేమైనా డబ్బులు వస్తాయా? నాదే ఆటో కిరాయి అవుతుంది, లేకపోతే క్యాబ్ పెట్టాలంటే అక్కడ డబ్బులు అవుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళను అని మనం క్యాల్కులేటివ్గా ఉంటాం. మరి దేవుని వాక్యం వినాలా, దేవుని బిడ్డలు వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే వినాలా, నేను కూడా అందులో ఉండాలా, ఆ సహవాసంలో ఉండాలా అనే ఆశ మాత్రం ఎవరికి కూడా కనబడదు, మనుషులలో కనబడదు. అయితే ప్రతి చిన్నదానికి కూడా మనం ఏం చేస్తామంటే కౌంట్ చేస్తూ ఉంటాం అనమాట. మనకు ఏ రకంగా లాభం మనం పొందుతుంటాం. మనకు మాట సహాయం వాళ్ళు చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం పెడతారా, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం. అంటే ఇది ధనాపేక్షతోని వచ్చిందనమాట. అది మెయిన్ మదర్ అనమాట. ఈ ధనాపేక్షకి ఇవన్నీ ఉంటాయి అనమాట, ఇంటర్లింక్స్ ఉంటాయి. అంటే ఏదో కోరుతుంటుంది నీ హృదయం, వస్త్రాలు, డబ్బు, భోజనము, ఏదో ఒకటి కోరుతుంటుంది. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు. ఇప్పుడు ఒక దగ్గర పోవాలంటే చాలా మంది వస్తారు కదా, అక్కడ వాళ్ళు మనుషులను చూడడానికి వెళ్ళడం, మరి వాక్యం వినడానికి కాదు, మనుషులను చూడడానికి వెళ్ళడం. మరి దేవుని వాక్యం అంటే ఏంటిది?
మరి దేవుని వాక్యం అంటే ఏంటిదంటే, దేవుని సన్నిధి అంటే ఏంటిదంటే పరిశుద్ధాత్మ ఎందలి ఆనందంనే ఉన్నది. ఆ భోజనాలు కాదు, అన్నపానములు కాదు, కానీ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందంనే ఉన్నది, సంతోషమై ఉన్నది. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో, దేవుని సహవాసం ఉంటుందో, మరి దేవుని ద్వారా దేవుని రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ఉంటారో, భారం ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో మనకి ఏముంటుందంటే మనకు నిరీక్షణ ఉంటుంది, తర్వాత సంతోషం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో ఉంటాడు. అయితే ఇవన్నీ క్వాలిటీస్ మన లోపల ఉన్నట్లయితే, ఏది కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి అన్ని మనలో ఉన్నట్లయితే మనం తప్పకుండా నరకానికి పోవడానికి సిద్ధమే అన్నమాట. ఇందులో నుండి మనం ఇంక్లూడ్ అయినామంటే అది మనకు చాలా భయంకరమైన పరిస్థితి. అది ఇంకొకటి ఏముంటుందంటే, ఒక స్త్రీ ఉంటుంది అనమాట. ఆ స్త్రీ ఎట్లుంటుంది అంటే బురదలో ఉంటుంది అనమాట ఒక స్త్రీ. అయితే ఆ బురద నిండా పురుగులు, కొద్దిగా వెంట్రుకలు ఉన్నాయి. ఆ పురుగులు ఆమెను తినేస్తుంటే, ప్రభువా నన్ను క్షమించు, ఈ వేదనకరమైన స్థలంలో నుండి నన్ను తప్పించు అని ఆమె అడుగుతుంది అనమాట. అయితే ప్రభు ఎంతో విచారంలో ఉన్నాడు. ఆమె కళ్ళు పెదవులు లేవు కానీ ఆమెకు కళ్ళు పెదవులు లేవంట, కానీ ఆమె చూడగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. ఆమె చేతిలో సీసా ఉంది, అది సెంట్ అనుకుంటుంది అనమాట. ఆమె చేతిలో ఏముంది? సీసా ఉంది. అది సెంట్ అనుకుని ఏం చేస్తుంది, ఇట్లా మీద చల్లుకుంటుంటే అది యాసిడ్ అనమాట. యాసిడ్ పడి ఆమెకు కాలిపోతుంది. ఆమె మరి ఖరీదైన సెంట్ ఇది అని అనుకుంటుంటుంది. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు మరి మంచి మంచి వస్త్రాలు ఆమె వేసుకుంది కదా, మంచి మంచి వస్త్రాలు వేసుకుంది, మంచి మంచి గోల్డ్ పెట్టుకున్నది, రింగ్స్ పెట్టుకున్నది, అన్నీ. ఇప్పుడు ఏమైంది అంటే మెడల నెక్లెస్ ఏమైపోయింది, అది సర్పం అయిపోయింది, పాము అయిపోయింది. చేతిలో ఏమన్నా పెట్టుకుంటే అవి పాములు అయిపోయినాయి. ఇక్కడ తన మెడలో నెక్లెస్ ఉంది అనుకున్నది, కానీ అది మెడ చుట్టూ పాము చుట్టుకొని ఉంది. చేతులకు గాజులు, అవి పురుగులు. ఖరీదైన నగలు అంటే అవి తేళ్లు, పురుగులు. ఆమె ఛాతి మీద పలక ఉన్నది, నేను దొంగతనం నాకు తప్పు అనిపించలేదు, దొంగతనం చేసిందంటాను. అంటే 2 రకాల దొంగతనం ఉన్నది. ఒకటేమో దశంభాగము దొంగతనం చేయడం, ఇంకొకటేమో నిజంగానే దొంగతనం చేయడం. అయితే ఈమె కూడా ఎక్కడికి వచ్చింది, అక్కడ వచ్చిందనమాట. అయితే చూడండి, ఆఖరిగా యెషయా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా దాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. అంటే ఇక్కడ ఏమంటున్నావు, నువ్వు ఏం చేసుకున్నావు? ఫస్ట్ నువ్వు పరిమళ వస్తువులు, పరిమళ ద్రవ్యములు పెట్టుకున్నావు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు పెళ్లికి సిద్ధమయ్యేటప్పుడు ఏం చేసినావు? మంచి మంచి డ్రెస్సెస్, మంచి మంచి చీరలు, మంచి మంచి ప్యాంట్లు, షర్ట్లు, సూటీలు, అవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నావు, సెంట్ చేసుకున్నావు. అయితే దాని బదులు అక్కడ నరకంలో పోయినప్పుడు ఏముంటుందంట? పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు ఉంటుంది, మురుగుడు వాసన ఉంటుంది, బురద ఉంటుంది అక్కడ. నడికట్టుకు ప్రతిగా త్రాడు. నడికట్టు అని అంటే ఏంటిది? ఇక్కడ వడ్డానం పెట్టుకుంటారు కదా, వడ్డానం పెట్టుకుంటే ఏముంటుందంట? ఒక తాడు ఉంటుందంట. ఆ వడ్డానం బదులు ఒక తాడు ఉంటుంది. తర్వాత అల్లిన జడకు ప్రతిగా బోడి తల. నీకు తల వెంట్రుకలే ఉండేవి, నువ్వేమైతావు? బోడిగా ఉంటావు. ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా. ప్రశస్తమైన పైవస్త్రం అంటే మనం పైవస్త్రం వేసుకొని మంచిగా చాలా అందంగా కనబడుతున్నామని మనం అనుకుంటాం. అయితే అక్కడ అక్కడ ఏం కనబడుతుంది అంటే నీకు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్ట. గోనెపట్ట అంటే ఏంటంటే ఆ దినాలల్లో బూడిద పూసుకొని గోనెపట్టు ప్రార్థన చేసేది. గోనెపట్టు ప్రార్థన అంటే ఉమ్మి కూడా మింగకుండా ప్రార్థన చేయడం. అయితే ఇప్పుడు గోనెపట్ట ఎక్కడికి వచ్చింది? నరకంలో ఉన్న ఆమెకు వచ్చింది అనమాట. అందమునకు ప్రతిగా వాతయును ఉండును. ఇవన్నీ ఏమైతుంది? అన్నీ నువ్వు ఏది చేసినా కానీ నీకు అది ఆపోజిట్గా అక్కడ నీకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అదే మరి అల్లిన జడకు ప్రతిగా అంటే బోడితల అదనమాట. అయితే ఇక్కడ మనం లోకంలో ఉన్నప్పుడు దానికి అది వాక్యం వేరే ఉన్నది. బూడిదకి ప్రతిగా ఒకటి, ఇంకా మళ్ళీ నీకు అవమానానికి 2 ఘనత అని అది వేరే, అది ఆశీర్వాదం ఉంది.
ఇదేంటి శాపం అన్నమాట. ఇది నరకం పోయినప్పుడు నువ్వు శాపం. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే మనం నశించిపోతాం. తీరా అక్కడ పోయిన తర్వాత అయ్యో నేను బైబిల్ చదవలేదు, అయ్యో నేను వాక్యం వినలేదే అని నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత అవస్థపడ్డా, నువ్వు దేవుడిని ఎంత మొరపెట్టినా కానీ అక్కడ ఎవరు నిన్ను రక్షించడానికి రారు. కనుక మరి ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. ఏమేమి చూసుకున్నాము? దొంగతనం చూసుకున్నాము, జాగ్రత్తం చూసుకున్నాము, త్రాగోతుతనం చూసుకున్నాము. తర్వాత ఇంకా మరి ఇంకా అన్ని రకరకాల రక్షణ లేని వారు ఎట్లున్నారు, రక్షణ ఉన్నవారు ఎట్లున్నారు, అన్నీ మనం చూసుకున్నాం. ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ లిస్నింగ్ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ ది బైబిల్, స్టిల్ వీఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దట్. అంటే మనం దాన్ని చూసి నువ్వు చూడనట్టుగానే మనం ఉన్నట్లయితే తప్పకుండా మనం నరకం పోతాము. అందరు ఆశీర్వాదాలు ఇస్తారు, ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అని చెప్తారు. నేను అట్లా చెప్పాను ఆశీర్వాదం అని. ఎట్లా ఉండాలో మనము దేవుని చిత్తానుసారం ఉంటేనే ఆశీర్వాదం అని చెప్తాను నేను. నీకేమన్నా కానీ రక్షణ లేకుండా నీకు ఆశీర్వాదం అని చెప్పే బోధలు చాలా వచ్చినాయి ఈ మధ్యలో. నీకు ఆశీర్వాదమే ఉంటుంది, శాపం రాదు నీకు అని చెప్తారు. ఆ విషయంలో నేను మళ్ళీ ఇంకో వీడియోలో నేను మాట్లాడతా. కనుక ఇప్పుడు మన నరకము, లెటస్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు మనం ఇతరులకు షేర్ చేస్తాం, ఇతరుల విషయం ప్రార్థనిస్తాం, మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. అయితే మరి ఇక్కడ నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధురానికి స్తోత్రం నాయన. తండ్రి, నరకం అనేది ఎంతో భయంకరమైంది ప్రభా. తండ్రి మరి నాయన ఆ 7 నాయన మరి తండ్రి వాళ్ళకు అన్ని చూపించినారు ప్రభా మీరు నాయన. మరి మా కొరకు నాయన వాళ్ళంతా విడమర్చినైనా హెల్ విషయంలో రాసినారు ప్రభా. మేరీ బ్యాక్స్టర్ కూడా రాసింది ప్రభా. మరి మేము అవన్నీ చూసి భయంతో భక్తితో నీ సన్నిధిలో వణుకుటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. ఎవడు నా మాట విని గడగడ వణుకున్నావు వాడిని నేను దృష్టించుతున్నాను అనే మాట మా పట్ల నెరవేర్చండి. నీకు మేము వణకాల ప్రభా, నీకు మేము భయపడాలి ప్రభా. ఈ లోకంలో నాయన మేము సాధించేది ఏమీ లేదు నాయన, నేను తీసుకుపోయేది ఏదీ లేదు నాయన. అయ్యా నీ సన్నిధిలో మాకు తండ్రి నాయన మరి నాయన నా తండ్రి ప్రార్థన మరి నాయన రక్షణ నాయన తండ్రి నీ దగ్గర మాకు దొరుకుతుంది కనుక మీరు మాకు సహాయం చేయండి. అయ్యా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి నాయన. తిరిగి నీ చిత్తమైతే మరొకసారి ఈ రీతి కలుసుకొని నేను స్తుతించే భాగ్యం, వాక్యం చెప్పే భాగ్యం దయచేయగలరని కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.